నమస్తే అండి. నమస్తే. నరేష్ రెడ్డి గారు అండ్ వెంకటరెడ్డి గారు. నమస్తే. బాగున్నారా సార్? బాగానే ఉన్నాం సార్. ఓకే. ఓకే సార్. యాక్చువల్‌గా నరేష్ రెడ్డి గారు నాకు స్టార్టింగ్ నుంచోనే అంటే ప్రారంభం నుంచి కూడా మంచిగా మన జూమ్ మీటింగ్‌లలో రెండవది విత్తన శుద్ధి దగ్గర నుంచొని కూడా మన ఆర్‌పిఎస్ 76 అనేది తన 10 ఎకరాల పొలంలో వాడటం అనేది జరుగుతుంది. 5 ఎకరాల మిర్చి ఏయటం జరిగింది. 5 ఎకరాలలో 2 ఎకరాలకు మాత్రం ఖచ్చితంగా మొత్తం ఓవరాల్‌గా స్టార్టింగ్ నుంచొని ఇప్పటి వరకు వాడటం అనేది మన ప్రోడక్ట్‌ని జరిగింది. ఇప్పుడు వాళ్ళ నాన్నగారు కూడా ఈ ఈ తోటనంతా కూడా పరిశీలించడం జరుగుతుంది. యాక్చువల్‌గా వెంకటరెడ్డి గారు సారు రిటైరు యూటీఎఫ్ టీచర్ గారు. యూటీఎఫ్ అంటే జిల్లా నాయకులకు కూడా పనిచేశారు. వాళ్ళు రాంగానే మీ ఆర్‌పిఎస్ బాగా పనిచేసింది సోమన్న, మంచి మంచి మందు, మాకు తోట ఎప్పుడు చూసినా పచ్చదనం ఉంటుందనేది చెప్పటం అనేది జరిగింది. ఇప్పుడు వారి మాటల్లో నరేష్ రెడ్డి గారు స్టార్టింగ్ నుంచొని ఇక్కడ యాక్చువల్‌గా ఏందనంటే మొత్తం టోటల్‌గా యాజమాన్యం అనేది స్టార్టింగ్‌లో రాంగానే నాతోటి ఏందనంటే తోట బాగా చనిపోయేది సోమన్న, ఈ సంవత్సరం మాత్రం చావు మొక్కలు అనేది పట్టలేనని చెప్పిండు. అసలు ఆర్‌పిఎస్ అనేది సాయిల్ గార్డ్ అనేది ఏ రకంగా ఉపయోగం జరిగింది, ఇక్కడ క్రాపు హీలింగ్లో కానివ్వండి, మొక్క ఎదుగుదలలో కానివ్వండి, ఏ రకంగా మీరు గమనించిన అంశాలనేది మన రైతుల సోదరులకు చెప్పండి నరేష్ రెడ్డి గారు. మన ఆర్పిఎస్ వాడటం వల్ల ముఖ్యంగా తోట చనిపోవడం కానీ, ఓకే. వేరు వ్యవస్థ మొత్తం బాగా డెవలప్ అయింది. ఓకే. మనం మందు కట్టలు వేసినప్పుడల్లా మన బత్తాకి 1 లీటర్ చొప్పున ఓకే. ఆర్పిఎస్ కలుపుకొని ఓకే. పంటగా వేయటం జరిగింది. దానివల్ల రోజుకో తీరిగా రావటం, ఓకే. పక్క మట్టి తోటలకు కానీ మన తోటలకు కానీ చాలా వ్యత్యాసంగా కనిపించింది. ఓకే. ఓకే. నేను ఇంట్రెస్ట్ చేసి ఎకరానికి 15 లీటర్ల చొప్పున ఇప్పటికి ఈ 2 ఎకరాలకి 30 లీటర్ల ఆర్పిఎస్ను వాడినాను. ఓకే. ఓకే. తోట లోన కూడా నడవలేని పరిస్థితి, 36 ఇంచుల అచ్చు కూడా బాగా కమ్మకపోవటం జరిగింది. ఓకే. కొంచెం రోగాలు కూడా ఏమైనా చాలా తక్కువ. ఊరంతటి కూడా మనకి కొమ్మకులుడు రోగం ఊరు మొత్తం వచ్చింది. కానీ ఈ ఆర్పిఎస్ వాడిన దాంట్లో అయితే కొమ్మకులుడు అంటూ కూడా ఒక మొక్క కూడా రాలేదు. ఓకే. ఇది బాగా నచ్చిన అంశం. ఓకే సార్. ఇక అంటే నల్లితోటి ఇప్పుడు అన్ని తోటలన్నీ కూడా డ్యామేజ్ అయినాయి సార్. నల్లి ప్రభావం మన దాంట్లో ఎలా ఉంది? నల్లి ప్రభావం మా దాంట్లో చాలా తక్కువ సార్. ఓకే. మందులు కూడా మంచిగా వాడినాం. ఓకే. అయినా సరే మనం పైన స్ప్రే కూడా 2-3 సార్లు ఆర్పిఎస్ కూడా స్ప్రే చేయడం జరిగింది. ఓకే. దానివల్ల గ్రోత్ రావటం కానీ, ఏదో చెట్టు మంచిగా నిలదొక్కోవడం కానీ, ఎర్రగా కాకుండా ఓకే. చెట్టు ఎప్పుడు చూసినా నల్ల కలర్ అసలు పోకుంటూ ఉన్నది సార్. ఓకే. ఓకే. ఎప్పుడు చూసినా కానీ మొక్క ఎదుగుదలలో తేడా అనేది లేదు. తీరుగా ఎదుగుదల వస్తూనే ఉంది. అంతేనా సార్? ఇంకా ఆర్పిఎస్ వేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎత్తే బాగా అనిపించే పద్ధతిలో ఉంది కానీ ఓకే. ఓకే. ఆర్పిఎస్ మీద విరక్తిగా అనేది లేదు. లేదు. అంతేనా సార్? అంతే సార్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఇప్పుడు వెంకటరెడ్డి సారు మాట్లాడతారు. వెంకటరెడ్డి సారు వ్యవసాయంలో మంచి అనుభవం ఉంది. సార్ కూడా మంచి గవర్నమెంట్ టీచరు. నేను రాగానే సార్తో మాట్లాడినప్పుడు అంటే చాలా పాజిటివ్ అంశాలు, కెమికల్ విస్తీర్ణం అనేది బాగా పెరుగుతుంది సోమన్న గారు, కాంప్లెక్స్లు బాగా వాడటం వలన రెండవది భూమి అంతా కూడా పొల్యూట్ అవుతుంది అని చెప్పటం అనేది జరిగింది. ఇప్పుడు నరేష్ రెడ్డి గారు పత్తిలో వాడాడు. పత్తిలో వాడిన తర్వాత నేను కూడా పత్తిలో 10 ఎకరాలలో వాడటం జరిగింది అని చెప్పటం కూడా జరిగింది. వారి మాటల్లో ఆర్పిఎస్ రిజల్ట్ అనేది ఏ రకంగా ఉందనేది వారి మాటల్లో విందాం మిత్రులారా మనం. నమస్తే సార్. నమస్తే సార్. అయితే ఈ ఆర్పిఎస్ 76 అనే మందు ఓకే సార్. నేను మామూలుగా నేను మా వాడు మిర్చి చేశాడు. ఓకే. మా అబ్బాయి, పెద్ద అబ్బాయి. ఓకే సార్. ఎంకామ్ చేశాడు. ఓకే. అయితే ఎంబీఏ చేశాడు. ఓకే సార్. ఓకే. అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉండి సరే ఇటు సైడ్ మళ్ళీ ఇటు సైడ్. ఓకే. రెండోది ఏంటంటే నేను పత్తి వేసాను. ఓకే. సరే ఆయన మా ఆవిడ కొంత భాగంలో ఆయన ఒక 5 ఎకరాలు తోట వేసిండు. ఓకే సార్. నేను పత్తి వేస్తే నేను పత్తికి మందు కొడుతుంటే ఈ ఆర్పిఎస్ అనే మందు తీసుకొచ్చి ఒక 2 ట్యాంకులకు పోసిండు. ఓకే. పోసి ఏందిరా అంటే నీ ఏం కావాలి అని చెప్పి ఆ 2 ట్యాంకులకు పోసి కొట్టించిండు. ఓకే. కొట్టించిన తర్వాత ఒక వారం రోజులకు చూస్తే ఈ 2 ట్యాంకుల వరకు కొట్టినంత నల్లగా కాపాడుతుంది. ఓకే. పెరుగుదల వచ్చింది, బాగుంది. పక్క ముడదాం అట్నే మామూలు డెవలప్ ఉంది, ఇదో మంచి డెవలప్ అనిపించింది. ఓకే సార్. ఏంది రాను మరి ఏం మందు అది ఏంటంటే ఆర్పిఎస్ 76 మందు కొట్టినావు, అందుకోసం ఇట్లా అయిందంటే అసలు చాలా తేడా వచ్చిందట. నీట్గా ఓకే. నల్లగా వచ్చింది అన్నట్టు. ఓకే సార్.
ఇక ఏమన్నా కానీ అని ఒక 2 కేసులు ఒక 10 లీటర్లు బుక్ చేసినాం. ఓకే. ఓకే. బుక్ చేసి 2 సార్లు కొట్టించాం. ఓకే సార్. మందులలో కలిపి కొట్టాం. ఓకే. చాలా బాగుంది రిజల్ట్. ఓకే. నాకు ఒక 100 క్వింటాల్ పత్తి పండించా. అంటే ఓకే. సుమారుగా 8 ఎకరాలు దానికి వేసినాం. ఓకే సార్. మరి నీళ్లు కూడా కట్టలేదు అసలు. ఓకే. అసలు వితౌట్ వాటర్. ఆ! ఇక తర్వాత అది ఇక పత్తి బీకేసినాం. ఓకే. ఓకే. తర్వాత దాన్ని పామ్ ఆయిల్ వేసినాం. అదివరకు వేసినాం కానీ పామ్ ఆయిల్ డెవలప్ చేసినాం. ఓకే సార్. మొత్తం మీద ఆర్పిఎస్ అనే మందు చాలా ఆశ్చర్యానికి గురికొలిపింది. అంతే అంటారా సార్? చాలా ఆశ్చర్యంగా అనిపారు. ఏంది హ్మ్. ఎట్లా చేస్తారంటే ఇదేమో రాజస్థాన్లో తీస్తారు, ఆ! 20 అడుగుల నుంచి లోపలికి తీస్తారు ఓకే. ఓకే. అని చెప్పొచ్చు. సరే ఇవాళ సోమన్న గారు 20 అడుగుల లోపల ఒక పొర ఉంటుందండి. అదే. అదే. ఆ పొరను తీస్తే ఓకే. ఒక 2-3 క్వింటాల మట్టిని దాన్ని గ్రైండింగ్ చేసినప్పుడు 1 లీటరు మందు వస్తుందండి దాంట్లోకి వెళ్ళి ఓకే. అని చెప్పారు. ఓకే. ఇతర దేశాల వాళ్ళు కూడా ఓకే. ఈ ఆర్పిఎస్ కలపకుండా ఎట్టి పరిస్థితుల్లో వాడరని చెప్పారు. ఓకే. ఓకే. చాలా సంతోషించవలసిన విషయం. ఆర్పిఎస్ ఓకే. అయితే బాగుందండి. చాలా మంచిది అనిపించింది. ఓకే. మా ఈ ఊరి తోట కూడా ఈ తోట ఎలా అనిపిస్తున్నా సార్ ఈ మీకు? తోట కూడా చాలా బాగుంది. నేను అంతే. ఒకసారి డైలీ వచ్చిపోతుంటాం. ఒకసారి చూపెట్టండి. క్రాప్ చూపెట్టండి సార్. ఒక క్రాప్ మొత్తం టోటల్‌గా అంతా కూడా క్రాప్ కూడా చూడండి అసలు. అసలు విపరీతమైన కాపు. విపరీతమైన క్రాపు పోవట్లేదు. పోవటానికి మనుషులు పోయింది కూడా. మనిషి కూడా పోయితే కావట్లేదు. ఇదంతా కూడా క్రాప్ ఆల్రెడీ క్రాప్ సెట్ అయింది. ఇదంతా కూడా చూడండి. ఎటు చూసినా కానీ ఏంటంటే పచ్చదనం. రెడ్డి గారు అన్నట్టు ఏంటంటే పచ్చదనం అనేది ఎక్కడ కూడా తగ్గిన ఇది లేదు. క్రాప్ అనేది కూడా బాగా చిక్కటి క్రాప్ అనేది కూడా రావటం కొసల వరకు కూడా చూడండి. ఎటు చూసినా కానీ క్రాప్ అనేది బాగా చూడండి. ఇది RPS 76 యొక్క